సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం. రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సీఎం పిలుపు. పరకాల నుండి పోటీ చేస్తానంటున్న కొండా కూతురు. ఒకరు చెల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపారు, మరొకరు క్షుద్ర పూజలు చేతబడులు చేశారు. ములుగు జిల్లా పర్యటనలో సీఎం సంచలన వ్యాఖ్యలు. వాళ్ళది ఫ్యామిలీ జస్టిస్, మాది సోషల్ జస్టిస్. కేసీఆర్ గెలిస్తే ఆయన కుటుంబానికే లాభం, తాము గెలిస్తే అందరికీ లాభం అన్న రేవంత్. విపక్షాలు మన ఓట్లు తొలగించే పనిలో ఉన్నాయి, మన ఓట్లు పోకుండా జాగ్రత్త పడండి. కార్యకర్తలకు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అన్న మీనాక్షి. జనగణనను బీసీ కేటగిరీపై ప్రధానికి పొన్నం లేఖ. బీసీల జనాభా ఎంత ఉందో తేల్చాలని సూచన. జనాభా లెక్కల్లో ఓబీసీ ప్రస్తావన లేకపోవడంపై ప్రశ్న. రేపటి నుండే ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. 4 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. డిఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. గ్రూప్ 1 పై కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. సర్కార్పై మాజీ మంత్రి ఆదిమూలపు విమర్శలు. జగన్ అసెంబ్లీకి రాకుండా సాకులు చెబుతున్నారు. ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేయాలి, సభకు వస్తే మాట్లాడేందుకు టైం ఇస్తామన్న విష్ణుకుమార్. కొందరు బీసీల మధ్య చిచ్చు పెడుతున్నారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే తప్పెలా అవుతుంది? వైసీపీపై మంత్రి పార్థసారథి విమర్శలు. తాడిపత్రిలోని ఓ పెళ్లి ఫంక్షన్ లో టెన్షన్. సంజీవరెడ్డి సోదరుడిపై జేసీ ఆగ్రహం. కార్ అద్దాలు పగలగొట్టిన అనుచరులు. ఫ్రీ బస్ కోసం సీఎం అబద్దాలు చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. ఉచిత బస్సులకు అనేక పరిమితులు పెట్టారన్న కళ్యాణి. భోగాపురంలో సర్వం సిద్ధం. ఇవాళ అర్ధరాత్రి నుండి ఎగరనున్న విమానాలు. ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్ట్ కు గుడ్ బై. విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించండి. ఎయిర్పోర్ట్ జంక్షన్ లో సిపిఎం నిరసన. దేశీయ విమానాలకు వాడాలి అన్న విష్ణుకుమార్. కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై బీజేపీ ఉద్యమం. రేపు ఎంపీలు ఎమ్మెల్యేలతో కార్యాచరణపై భేటీ. క్యూర్ పాలసీ, ల్యాండ్ కబ్జాలపై పోరాటం. అధికారం పోయాక కాలేజీలపై విమర్శల. 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేశారు, అప్పుడు నిధులు ఎందుకు ఇవ్వలేదన్న బండి. రేపు టిమ్స్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా టిమ్స్ సనత్ నగర్. 1000కి పైగా పడకలు, 300 ఐసీయూ బెడ్స్. ఎల్లుండి జరగాల్సిన జీఆర్ఎంబీ సమావేశం వాయిదా. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా నిర్ణయం. రేపు యథాతథంగా కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం. ఏపీలో బలోపేతంపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. రేపు విశాఖకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న నితిన్. విజయవాడలో ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ యాత్ర. దగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ అంటూ నినాదాలు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో ర్యాలీ. శేరిలింగంపల్లి హైదర్ నగర్ లో ప్రజల ఆందోళన. పార్క్ స్థలాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్. వేలం నిలిపేయాలని స్థానికుల నిరసన. డెడ్ డ్రాప్ గంజాయి కేసులో సంచలన విషయాలు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా బొల్లా బ్రదర్స్ గంజాయి దందా. క్యాటరింగ్ ముసుగులో గంజాయి సరఫరా. కేరళలో ఓనం వేడుకలు ప్రారంభం. కొచ్చిలో వేడుకలు ప్రారంభించిన సీఎం సతీశన్. ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది జనం. రాజుకున్న వందే మాతర వివాదం. ముంబై గోవా హైవేని దిగ్బంధించిన బీజేపీ శ్రేణులు. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలన్న అమిత్ షా. ఢిల్లీ ముట్టడికి సిద్ధమైన పంజాబ్, హర్యానా రైతులు. హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత. భారత్ అమెరికా వర్తక ఒప్పందంపై రైతుల నిరసన.